లేకపోతే చదువుకునే పిల్లలకు కావచ్చు, లేదంటే ఎటువంటి పని చేసుకునేటువంటి కార్మికుడు కూడా ఈరోజు 2025 నుంచి రాబోయే 5 సంవత్సరాలు, రాబోయే 10 సంవత్సరాలు, రాబోయే 15 సంవత్సరాలు, రాబోయే 20 సంవత్సరాలు మన యొక్క భవిష్యత్తు, మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు, మన యొక్క ఊరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన జనరేషన్స్కి. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు 2047 అనే విజన్ డాక్యుమెంటేషన్ రూపొందించి ఎంతో కొంత ఒక దారి రాబోయే భవిష్యత్తుకి, రాబోయే జనరేషన్స్కి ఏదో ఒక దారి వేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మనం అందరం ఈ యొక్క దారిలో మనంతు మన ప్రయత్నం, మనవంతు మన పాత్ర పోషించుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ను ధీటుగా, బెంగళూరుకి ధీటుగా, చెన్నైకి ధీటుగా మన అమరావతిని, మన విజయవాడని ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ప్రతి ఒక్క పాత్రదారుడు, ప్రతి ఒక్క చదువుకునే పిల్లోడి దగ్గర నుంచి మొదలుకొని కార్మికుడు, పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈ మీడియా రంగం కూడా ఎంతో మనకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మనం అందరం డెవలప్ కలిసిమెలిసి చేతిలో చేసుకొని ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకుంటే ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క టైర్ 1 సిటీస్కి ధీటుగా మనకి అప్రోచ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.